నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఆంధ్రప్రదేశ్లో నిన్నటిదాకా ఏ వైన్ షాప్కి వెళ్ళి సరే ఓన్లీ క్యాష్. బట్ ఈసారి ఏంటంటే ఓన్లీ గూగుల్ పే, ఫోన్పే. ఎందుకు సడన్గా మారిపోయింది అంటారు? నిన్న వరకు కాదులేండి. లాస్ట్ 1 year 1.5 year కొన్ని షాపులు, అన్నీ కాదు, కొన్ని మద్యం షాపుల్లో యూపీఐ క్యూఆర్ కోడ్లు ఇంట్రడ్యూస్ చేశారు. అది కూడా ప్రతిపక్షాలు నెత్తి నోరు బాదుకొని కంప్లైంట్లు చేసి, కోర్టులో పిటిషన్లు వేసి, కేంద్రానికి కంప్లైంట్లు చేసి, పురంధేశ్వర్ లాంటి వాళ్ళు అయితే డైరెక్ట్గా వెళ్ళి షాప్కి వెళ్ళి బాటిల్ కొని నా వీడియో తీసుకొని పెట్టి ఇన్ని లేఖలు రాస్తే కొన్ని దగ్గరలో పెట్టారు. బాయ్ గోవాలి ఎందుకు లేరా, పోతుంది పోదని. అంటే ట్యాక్స్ లేదు, రసీదు లేదు, వచ్చిందంతా నీ ఇష్టం, దాని మీద ఉన్న రేటుకే అమ్మాలని లేదు. ఒకవేళ ఎవడు రైడ్ చేయడు, ఎందుకు ప్రభుత్వానికి సంబంధించింది, ఎవడు చిట్టాపొద్దులు అడగడు, ప్రభుత్వానికి సంబంధించింది, ఎవడు అకౌంట్ చూపించమండు, ప్రభుత్వానికి సంబంధించింది, ఈరోజు ఎంత వచ్చింది అని ఎవడు అడగడు, అన్ని లెక్క. ఈరోజు ఇన్ని బాటిల్స్ పంపిస్తుంటే ఒక బాటిల్ మీద ఎంత, మాకు 90 రూపాయలు బాటిల్ పడింది, 250 అమ్మాలి అంటే ఒక దాని మీద 160 రూపాయలు లాభం. అంటే నువ్వు ఇన్ని బాటిల్ మీద ఇంత రావాలి మాకు క్యాష్, అంతే లెక్క, అంతే. ఇప్పటికి ఒక టాక్ ఏంటంటే ఎవరి దగ్గర లేవు, వాళ్ళ దగ్గరే 2000 నోట్లని వాళ్ళ దగ్గరే ఉన్నాయని టాక్ కూడా ఉంది. మేబీ ఇప్పుడు ఎన్నికలని హడావిడిలో ఏం మార్చి ఏం చేశారో తెలియదు. కానీ అయితే ఇంతగా ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏమిటిది? ఇప్పుడు 100 కోట్ల కోసమో దేనికోసమో ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ చేశారు, కవిత గారిని అరెస్ట్ చేశారు, ఇప్పటికీ బయటికి రాలేదు. పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని కూడా ఇది పెద్ద హవాలా స్కామ్ అని చెప్పేసి అరెస్ట్ చేశారు. దీంతో పోలిస్తే అది జూజూబీ ఢిల్లీది. మరి ఇది ఎప్పటి నుంచి విమర్శలు వస్తున్నాయి? ఏం ధైర్యం? ఎవరు అండ చూసుకొని ఎక్కడ వెళ్తుంది? ఇవన్నీ మళ్ళీ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బట్ ఆశ్చర్యం ఏంటంటే గడిచిన 5 ఏళ్లలో ఇంచుమించు 3.5-4 సంవత్సరాల వరకు మీరు అన్నట్టు క్యాషే, ఏమీ లేదు. ఇప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్న టైంలో, ఇంకా కౌంటింగ్ కూడా జరగని టైంలో ఓన్లీ ఆన్లైనే, లేకపోతే ఇవ్వమంటున్నారు. ఇప్పుడు రెండు చేయొచ్చు కదా. అంటే ముసలా ముత్తుకోల దగ్గర ఉండవు కదా. ఉన్న వాళ్ళకి హౌ టు యూటిలైజ్ అని తెలియదు. ఎందుకు వాళ్ళంటే మళ్ళీ ఇట్లాంటివి పెడితే ఎక్కడే ఇవాళ రేపు హ్యాకర్స్ ఎక్కువైపోయి డబ్బులు దెబ్బేస్తారని చెప్పి కూడా చదువుకున్న వాళ్ళు, స్మార్ట్ ఫోన్ కొనే స్తోమత ఉన్న వాళ్ళు కూడా ఏజ్డ్ వాళ్ళకి ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఇట్లాంటివి ఏమైనా జరుగుతాయని. చిన్న బుట్ట ఫోన్, ఫీచర్ ఫోన్ ఏదో ఇస్తున్నారు, క్యాష్ ఇచ్చి కొనుక్కోండి అన్నట్టు, అలా కూడా ఇవ్వట్లేదంట. వాళ్ళకి అరే పొద్దుంతా కష్టపడి వస్తున్నారా, మాకు తెలియదు ఎలాగో స్మార్ట్ ఫోన్లు ఇవ్వండి అన్నా ఇవ్వట్లేదు. ఇప్పుడు పెద్ద స్ట్రిక్ట్గా మెయింటైన్ అవుతున్నారంట. అంటే చూడండి, కావాలని హేతింపు చర్యగా ఉంది ఇది. అంటే రెండు చేయొచ్చు కదా. పోనీ నిజంగా ప్రజల కోసం వెనకేయాల్సినంత వేసేసి ఇప్పుడు కంటి తుడుపు చర్యలాగా అనమాట. లేదు, మా మీద విమర్శలు వస్తున్నాయి. మరి ఈ 5 ఏళ్ళు వచ్చిన విమర్శలు ఏమయ్యాయి? పిటిషన్లు వేశారు, కేంద్రానికి లేఖలు రాశారు, చాలా వరకు ధర్నాలు చేశారు. పురంధరేశ్వరి లాంటి చెప్పాను కదా, ఆవిడైతే లైవ్ వీడియో చేసి కూడా చూడండి నా దగ్గర ఎంత తీసుకుందని చెప్తుంది. పైగా అవి ఎటువంటి బ్రాండ్లు కూడా కాదు, ఎటు స్పెషల్ స్టేటస్ అంట, గోల్డ్ మెడల్ అంట, ఏవో స్పెషల్ స్టేటస్ తెచ్చారు. అదేంటి స్పెషల్ స్టేటస్ తెస్తామని చెప్పారు కదా, తెచ్చారుగా అంటున్నారంట. రాజధాని అంట, 3 capitals అంట, ఏవో రకరకాలుగా. ఇవి ఎప్పుడు చూడనివి పేర్లు కూడా. ఇప్పుడు బూమ్ బూమ్ దానికి ఒక సినీ దర్శకుడు కూడా వెటకారం చేశాడు, బూమ్ బూమ్ అని. నేను తాగి నిజమే చెప్తా అన్నట్టు కూడా ఒక చిన్న రీల్ చేశాడు ఆయన. రకరకాలుగా వాటి ప్రోడక్ట్. ఇప్పుడు ఏ వస్తువైనా ఒక ప్రొడక్ట్ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు బ్రాండ్ వాల్యూ అనుకోండి, ఒక యారో షర్ట్ కొనాలి మినిమం 5,000, మామూలు రోడ్ సైడ్ షర్ట్ అయితే 500. 500కి 5,000 తేడా లేదా? ఎందుకు పెట్టినాం? అదే పేరు లేని దానికి 5,000 పెట్టే షర్ట్ కొంటామా? కొన్నారు. మొన్న ఈ ఆంధ్రాలో గడిచిన 5 ఏళ్లలో మామూలు షర్ట్ను కూడా 5,000 షర్ట్, యారో షర్ట్ కొన్నట్టుగా కొన్నారు సరికదా. ఆరోగ్యాలు కూడా, అనారోగ్యం కూడా కొని తెచ్చుకున్నారు చాలామంది. లివర్లు ప్రాబ్లం సమస్యతో వచ్చారు. చూడండి, అంటే దాన్ని ఏమంటారు, వ్యాపారం చేసేటప్పుడు ఆ సాఫ్ట్ కన్సర్న్ ఉండవేమో, అలా ఉంటే చేయలేరేమో అనిపిస్తుంది.
ఈ పోయేది మా ఒక ప్రాణాలు కాదు కదా, వాళ్ళే పోతారు, ఏముంది. ఆడ మీరు బాహుబలి సినిమాలు అంటాడు కదా, 100 అడుగులు విగ్రహం పెడుతున్న 100 తలలైనా తెగొద్దా అని అంటాడు రాణా ఫాదర్ నాజర్ క్యారెక్టర్ చేసిన బిచ్చల దేవుడు. 100 అడుగుల విగ్రహం 100 తలలైనా తెగిపడొద్దా అన్నట్టుగా ఇంత పెద్ద 100 కోట్ల వ్యాపారం కనీసం 1000 మందైనా చావద్దా అన్నట్టుగా ఉంది. అంతే కదా. చాలామంది అనారోగ్యం పాలయ్యి, కొంతమంది అయితే ఒరు బాబు ఇట్లా కట్టించుకుంటున్నారు మళ్ళీ అట్లా తీసేసుకుంటున్నారు అని కూడా చెప్పి వాపే వాళ్ళు ఉన్నారు. ఇదంతా ఎక్కడికి వెళ్తున్నట్టు, ఏమవుతున్నట్టు? ఇప్పుడు కళ్ళు తెరవడం ఏంటి? ముందంతా ఏం చేశారు? ముందు కొన్ని కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఈ రకమైన విమర్శ ఉంది. అసలు వాళ్ళు అండలేకపోతే వీళ్ళు ఇంతగా చేస్తారా? ఇప్పుడు లాస్ట్లో ఇక్కడ పొత్తులు పెట్టుకోవడం ఏంటి? ఏం జరుగుతుంది అసలు? ఎందుకు ఇప్పుడు కేజ్రీవాల్ లాంటి వ్యక్తిని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయగలేంది ఎక్కడెందుకు ఏం పట్టించుకోవట్లేదు? కేవలం 100 కోట్లకి లెక్క చెప్పలేకపోయినందుకే కవిత గారు ఇప్పటికీ బయటికి రాలేదు కదా. ఇక్కడ ఎన్ని వేల కోట్లు అయి ఉంటుంది? అంతే కదండి. ఒక ఐటీ లేదు, ఫైనాన్షియల్ లేదు, అకౌంట్స్ లేదు, ఒక రసీదు లేదు, ఏ లెక్క లేదు, ఏ జమా లేదు, వెళ్ళిందంతా నీ ఇష్టం. ఒకప్పుడు చిల్లర కొట్లు, కిరాణా కొట్లు ఎలాగైతే లెక్క జమ లేకుండా ఉండేదో ఇప్పుడు అలా ఉంది. ఇప్పుడు వాళ్ళు కూడా కొంత క్యాష్ ఇచ్చినా, కొంత యూపీఐ కోడ్లు, క్యూఆర్ కోడ్లు పెట్టినా కొంతలో కొంత లెక్క చెప్పాల్సి వస్తుంది. ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే పెట్టిందో ఈ జిఎస్టీ ఇవన్నీ కూడా, ఏదైతే స్మార్ట్ పర్చేజెస్ కానీ డిజిటల్ మార్కెటింగ్ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేసిందో అట్లీస్ట్ ఒక పావలా వంతైనా జెన్యున్గా జరుగుతుంది కదా. ఆ పావలా వంతులో ఉన్న ట్యాక్స్ అయినా కొంత ప్రభుత్వానికి వెళ్తుంది కదా. మిగతా 30 గ్యాంబ్లింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, లేకపోలేదు. కొంతలో కొంత ఆ డిమాండేషన్ కూడా, ఇట్లాంటి కొన్ని బీజేపీలో కూడా విమర్శలు లేవు కాదు, ఉన్నాయి. కానీ ఇటువంటి కొన్ని మాత్రం మంచి డెసిషన్లు తీసుకుంది. ఎక్కువగా డిజిటల్గానే ప్రోత్సహించడం వల్ల ఏమవుతుందంటే మ్యాక్సిమం ఈ సెజరింగ్ ఇవ్వాల్సి వచ్చింది కొన్నిటికి. ఇప్పుడు మ్యాక్సిమం ఏం చేస్తున్నారు? చిల్లర లేదబ్బా, ఫోన్పే అబ్బా, ఈ వదులుకోవడం ఎందుకు, పోతే ఈ వ్యాపారం కూడా జరగదు, సరే కుట్టబ్బా అంటున్నాడు. ముందు వాడు కూడా, మా ఏరియాలో ఒక హోటల్ ఉండేది, వాడు అసలు ఓన్లీ క్యాష్. అందరి దగ్గర ప్లేట్ ఇడ్లీ 30 రూపాయలు అయితే వాడి దగ్గర 40 రూపాయలు, రసీదు లేదు, ఏం లేదు, ఓన్లీ ఈ ప్రింటెడ్ ఉంటుంది ఇలా కుట్టాడు అంటే. వాడు ఏదో ఐటీ రిటర్న్స్ చూపించుకోవడం వరకే, ఆడిష్టం ఏదో చేసుకోవచ్చు, దాంట్లో ఆడు సొంతంగా గ్యాంబ్లింగ్ చేసుకోవచ్చు. క్యూఆర్ కోడ్ ఇది ఏం లేదు, బ్యాంక్ టైప్ ఏం లేదు, ఓన్లీ క్యాష్ అన్నాడు. మొన్నటి వరకు కూడా 2022 వరకు కూడా వాడు మా ఏరియాలో ఒక ఫేమస్ హోటల్, పేరు చెప్పను, బట్ ఇప్పుడు అది వాడు కూడా మెల్లగా క్యూఆర్ కోడ్ స్టిక్కర్ పెట్టాడు. అంటే ఏదో గట్టి దెబ్బే తగిలింది వాడికి, ఎవడో డోస్ ఇవ్వడమో ఏదో జరిగింది, ఆడిప్పుడు మళ్ళీ క్యూఆర్ పెట్టాడు. ఈ గడిచిన 2 రోజులు ఎంత అయి ఉంటుంది? చాలా గతంలో వ్యాపారాలు మొదట్లో చేసిన వాళ్ళు కూడా చాలా 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 రూపాయికి 10 రూపాయలు లాభం ఉండేది. ఎప్పుడైతే ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ అవుతున్నాయో, మీరు ట్యాక్స్ రిటర్న్స్ చూపించాలి, మీరు ప్రభుత్వాన్ని కట్టింది చూపించాలి, లేదా ఈ బ్యాంకులు, మీ బ్యాంకులో ఒకేసారి 5 లక్షల పడింది, మీకు ఎక్కడి నుంచి వచ్చింది, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. మీ కార్డు లిమిట్ 2 లక్షలే, మీకు 5 లక్షలు ఎవడేసాడు, మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే మీకు మిగతా 3 లక్షలు కానీ ఇంత కట్ చేస్తామని బ్యాంకులు కూడా మెల్లమెల్లగా ఇది అవ్వడం. అయితే ఒకటి, బ్యాంకుల్లో కూడా కొన్ని మిస్టేక్లు ఉన్నాయి, లేనం లేదు. పెద్ద వాళ్ళని వస్తుంది, చిన్న పిత్త పరిగలను పట్టుకుంటున్నారు, తిమింగిలాలను వదిలేసి, ఆ విమర్శ కూడా ఉంది. అది కూడా ప్రభుత్వాలు సహకరించకపోతే బ్యాంకులను ఏం చేయగలుగుతాయి, పెద్ద వాళ్ళని. సో ఇట్లా ఇన్ని రకాలుగా ఉన్నప్పటికీ ఇప్పుడు పోన్లే కష్టపడి వచ్చి వాడు ఏదో కాసేపు బాధను మర్చిపోదాం, తాగి పడుకుందాం, ఏదో ఒకటి తొక్కలో మీరు అన్నట్టు గోల్డ్ మెడలో 9 హార్సో లేదంటే 3 క్యాపిటల్సో స్పెషల్ స్టడీ ఏదో ఒకటి తాగి మర్చిపోదాం అన్న దానికి కూడా మేము చాలా స్ట్రిక్ట్ అయిన ప్రభుత్వం మాది, మాకు ఓన్లీ డిజిటలే పేమెంట్, డబ్బులు తీసుకొని ఇవ్వమని చెప్తున్నారంట. తాగివాడు ఎలా ఉంటుంది, ఇంకా మాట తడబడిపోద్ది, అడిగి మాటలు బూతులు వచ్చేస్తుంటాయి. ఇంకా ఇన్ని రోజులు లేని ఇప్పుడు పెట్టడం ఏంటి రూలు, ఏదో ఇవ్వండిరా బాబు, పెద్ద ఏదో ఇంతకుముందు అంత స్ట్రిక్ట్గా ఉన్నట్టు అని చెప్పి వాడు నోటు కూర్చొని తిట్టి డబ్బులు ఇస్తున్నా కూడా ఇవ్వట్లేదు. లేదు, నువ్వు కావాలంటే ఇంక పక్కన దాంట్లో డబ్బులు ఇచ్చి ఆడదో ఫోన్పే చేయించుకోండి, పెద్ద రూల్స్ మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు వైన్ షాప్ ఉన్నవాళ్ళు ఎలా ఉంటుంది చెప్పండి అడిగి. అట్లా చూద్దాం, ఏదైనా 4వ తేదీ సాయంత్రం వరకు ఓపిక పట్టాల్సిందే. తర్వాత వీళ్ళే తిరగబడతారో షాపుల మీదో, లేదా వాళ్ళే వీళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.